నమో బుద్ధాయ. ప్రపంచాన్ని సద్ధర్మ రాజ్యంగా మార్చుట. ప్రపంచాన్ని సద్ధర్మ రాజ్యంగా మార్చిన తథాగత గౌతమ బుద్ధుడు. మతం యొక్క ప్రయోజనం ఏమిటి? దీనికి వివిధ మతాలు విభిన్న సమాధానాలు ఇస్తున్నవి. మానవుడు దేవునికి సన్నిహితం చేసి తద్వారా ఆత్మకు ముక్తి కలిగించడమే మతం యొక్క ప్రయోజనం అన్నది మాత్రం సామాన్యంగా లభించే సమాధానం. 3 రాజ్యాలున్నాయని లోకాలు చాలా మతాలు చెప్తాయి. ఒకటి స్వర్గరాజ్యం, రెండవది భూరాజ్యం, మూడవది నరకరాజ్యం. నరకరాజ్యాన్ని దేవుడే పాలిస్తుంటాడు. నరకరాజ్యానికి సాతాను అధిపతి. అయితే భూరాజ్యానికి పాలించేది ఎవరన్న విషయం మాత్రం వివాదాస్పదంగానే మిగిలిపోయింది. భూరాజ్యానికి సైతాను యముడు ఆధిపత్యం లేదు. భూరాజ్యానికి దేవుడు ఆధిపత్యము లేదు. మరి ముందు జరుగుతున్నదేమోనని ఆశిస్తుంటారు. స్వర్గరాజ్యాన్ని సరాసరి దేవుడే పరిపాలిస్తున్నాడు కాబట్టి అది సద్ధర్మ రాజ్యమై ఉంటుందని వారి భావన. కొన్ని మతాల ప్రకారం స్వర్గం అనేది భూమిపై లేదు. స్వర్గం అన్నది లేదు. దేవుని ప్రవక్తనను నమ్మిన వారు మాత్రమే స్వర్గానికి పోగలుగుతారని, ఈ మత విశ్వాసులైన వాడు మాత్రమే ఈ స్వర్గం చేరి వారు కోరిన అన్ని సుఖాలను అనుభవించగలరని వారి నమ్మకం. అనేక మతాల యొక్క అంతిమ ధ్యేయం మానవుడు స్వర్గం చేరుకోవడం ఎలాగన్నదే. అయితే మతం యొక్క ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానం మత విశ్వాసాలకు పూర్తిగా భిన్నమైనది. మతం యొక్క ధ్యేయం ఊహాజనితమైన స్వర్గానికి చేరుకోవడమేనని బుద్ధుడు చెప్పలేదు. స్వర్గం అనేది భూమిపైనే ఉన్నదని, మానవుడు సద్ధర్మాన్ని అభ్యసించినప్పుడే భూమి స్వర్గం అవుతుందని బుద్ధుడు చెప్పాడు. మానవులలో నెలకొని ఉన్న దుఃఖాన్ని తొలగించాలంటే మానవులందరూ ధార్మికంగా జీవించాలి. ప్రతి ఒక్కరూ సాటి వ్యక్తి పట్ల చక్కగా మెలగగలిగినట్లయితే ఈ ప్రపంచమంతా సద్ధర్మరాజ్యం కాగలదని బుద్ధుడు బోధించాడు. బుద్ధుడు బోధించిన దాన్ని ఇతర మతాలు ఇవే మౌలికమైన భేదం. పంచశీల, అష్టాంగ మార్గం, పారమిత యొక్క ప్రాధాన్యతను బౌద్ధ ధర్మం వివరిస్తుంది. బుద్ధుడు వాటినే ఎందుకు తన ధర్మానికి పునాదులుగా భావించాడు? సద్ధర్మ జీవన విధానానికి ఇవి మాత్రమే దోహదం చేస్తాయి కాబట్టి. మానవుడు సాటి మానవుని సమానతా దృష్టితో చూడలేకపోవడం వల్లనే దుఃఖం ఏర్పడుతుంది. దుఃఖానికి కారణమైన అసమానతను తొలగించడం సద్ధర్మ ఆచరణ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే బుద్ధుడంటాడు, ధర్మం అనేది కేవలం బోధించడం మాత్రమే కాక ధర్మాచరణ యొక్క ఆవశ్యకతను మానవుడి మనస్సులో పూర్తిగా నాటుకునేలా చేస్తోంది. ధర్మాచరణలో కూడినది మతం ఉండాలనే కొన్ని నియమాలను, విధులను తప్పక అభ్యసించాలి. ఏది ఉత్తమమైందో దాన్ని మాత్రమే అభ్యసించమని బోధించేదిగా ధర్మం ఉండాలి. ఏది చెడు కార్యమో తెలుసుకొని ఆ చెడు కార్యాన్ని చేయరాదని ధర్మం చెప్తుంది. ధర్మం చెప్పాలి. ధర్మం యొక్క పై ప్రయోజనాల గూర్చి కాక మరో 2 ముఖ్యమైన విధులను కూడా ధర్మం అవసరమని బుద్ధుడు తలచాడు. ఫలరహితమైన పూజలు, యజ్ఞాలు మానివేయమని బోధించి మానసిక ప్రవర్తనలో మార్పు తీసుకురావడం మొదటిది. దేవదహ సూత్రంలో జైన ధర్మాన్ని గూర్చి చర్చిస్తూ బుద్ధుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక వ్యక్తి ఈ లోకంలో అనుభవించే కష్టాలు, సుఖాలు పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాలేనని జైన ధర్మ స్థాపికుడైన మహావీరుడు బోధించాడు. గత జన్మలో చేసిన కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఈ జన్మలో కొత్తగా ఏ పాపాలు చేయకుండా ఉండగలిగినట్లయితే మరో జన్మకు ఏ పాపాలు మిగిలి లేనట్లయితే ఆ జన్మలో కష్టాలుండవు. జైన మత బోధన కూడా అలా ఉంటుంది. ఈ విషయమై బుద్ధుడిలా ప్రశ్నించాడు. దుష్కర్మలు దూరమైపోయాయని, మంచి కర్మలు ప్రోగయ్యాయని నీకెలా తెలుసు? అందుకు వారి నుండి ఎలాంటి సమాధానం లేదు. మానవుడు స్వభావంలో మార్పు వచ్చేందుకు అనుగుణంగా మనస్సును సాధన చేయకుండా కేవలం పాత పాపాలు తొలగించి కొత్త పాపాలు ఏర్పడకుండా చేసే ప్రయోజనం ఏముంటుందని బుద్ధుడు ప్రశ్నించాడు. పైన చెప్పినటువంటి ఆలోచనకు
ఆస్కారం లేకపోవడం మతంలో చాలా పెద్ద లోపమని బుద్ధుడు అభిప్రాయపడ్డాడు. మానవుని స్వభావాన్ని చక్కదిద్దడం వల్లనే శాశ్వతమైన ప్రయోజనం ఏర్పడగలుగుతుందన్నాడు. ఈ కారణంగానే స్వభావంలో మంచి మార్పు ఏర్పడుతున్నట్లుగా మనస్సును సాధన చేయడంపై బుద్ధుడు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. ఒకడు ఒంటరిగా ఉన్నా లేక తాను మంచిదని భావించిన దానినే సమర్థించాలన్నది బుద్ధుడి రెండవ సూక్తి. ఈ విషయమై సల్లేఖ సూత్రంలో చాలా విశదంగా చెప్పాడు. అతడు అంటాడు, ఇతరులు నీ పట్ల హానికరంగా ప్రవర్తించినప్పటికీ నీవు ఇతరుల పట్ల హానికరమైన విధంగా ప్రవర్తించకుండా స్థిర నిర్ణయం తీసుకోవాలి. ఇతరులు ప్రాణహానికి పాల్పడినా నీవు మాత్రం అందుకు పాల్పడరాదు. ఇతరులు దొంగతనానికి పాల్పడినా నీవు అందుకు పాల్పడరాదు. ఇతరులు ఉన్నతమైన జీవితాన్ని గడపకపోయినప్పటికీ నీవు మాత్రం ఉన్నతమైన జీవనాన్నే గడపాలి. ఇతరులు అసత్యమాడినా, దూషణ చేసినా, అక్లేశం చేసినా నీవు మాత్రం అలాంటివి చేయరాదు. ఇతరులు అత్యాశకు పాల్పడినా నీవలా చేయరాదు. అసలు ఇతరులు ద్వేషభావంతో ఉన్నప్పటికీ నీలో అలాంటి భావం ఏర్పడరాదు. ఇతరులు చెడు భావనలు చేసినా, చెడు ఆశయాలను తావిచ్చినా, చెడుగా మాట్లాడినా, చెడుగా ప్రవర్తించినా, చెడు ధోరణిలో మనస్సును కేంద్రీకరించినా నీవు మాత్రం ఉన్నతమైన అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. నీ ఆలోచన, ఆశయం, వాక్కు, ప్రవర్తన, జీవన విధానం, ప్రయత్నం, మానసిక ధోరణి, ఏకాగ్రత అన్నీ మంచివై ఉండాలి. ఏది సత్యం అనే విషయంలో ఇతరులు విఫలురు కావచ్చు. విముక్తి మార్గంలో వాడు నడవలేకపోవచ్చుగాక, కానీ నీవు మాత్రం సత్య మార్గంలో నడిచి విముక్తికి ఏది సరి అయిన మార్గమో దాన్నే అనుసరించు. ఇతరులు సోమరితనాన్ని, జడత్వాన్ని కొన్నప్పటికీ నీవు మాత్రం వాటికి తావివ్వకు. ఇతరులు తాము గొప్పవారమని భావించవచ్చు, కానీ నీవు మాత్రం అణకువగానే ఉండాలి. ఇతరులు ఏది నమ్మాలో ఏది నమ్మరాదో తేల్చుకోలేని అనిశ్చిత స్థితిలో ఉండవచ్చు, కానీ నీవు మాత్రం అలాంటి స్థితి నుండి దూరంగా ఉండాలి. ఇతరులు ఆగ్రహం, అపకార బుద్ధి, అసూయ, అసహనం, లోభితనం, అత్యాశ, వంచన, మోసం, దురహంకారం, గర్వం, దురుసుతనం, చెడు సాంగత్యం, జడత్వం, అపనమ్మకం, సిగ్గులేనితనం, వివేచన లోపం, సద్బోధనా లోపం, అచేతనత్వం, భ్రాంతి, అవివేకతలు కలిగినప్పటికీ నీవు మాత్రం ఆ అవలక్షణాలన్నింటినీ పూర్తిగా భిన్నమైన లక్షణాలనే కలిగి ఉండాలి. ఇతరులు లౌకిక సుఖాలకు హత్తుకొని వాటి నుండి విడవలేని స్థితిలో ఉన్నప్పటికీ నీవు మాత్రము ఐహికం కాని వాటిని కోరుకొని ఆ విధంగానే జీవనం గడుపుతూ పరిత్యాగ పదంలో నడవాలి. సచేతనత్వానికి దోహదపడే విధంగా సంకల్ప శక్తి పెంపొందించాలంటే ఓ చుందుడా, నీ వాక్కు ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చే విధంగా నేను పైన చెప్పిన నియమాలను తప్పక పాటించాలి. ధర్మం అంటే ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో బుద్ధుడు ఈ విధంగా వివరించి చెప్పారు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా